నమస్కారం. వారాహి నవరాత్రుల గురించి మనం తెలుసుకుందాము. ఆషాఢ శుక్ల పాడ్యం నుండి శుక్ల నవమి వరకు అంటే ఈ 9 రోజులని వారాహి నవరాత్రులని అంటారు. వారాహి అమ్మవారు విష్ణుమూర్తి నుండి ఉద్భవించారు అని చెప్తారు. వరాహావతారం నుండి వారాహి అవతరించిందని కూడా అంటారు. అయితే ఈ వారాహి అమ్మవారి పూజను సాయంత్రం పూట చేస్తారు. ప్రతిరోజు హోమము అభిషేకము చేస్తారు. సప్తమాతృకల్లోని వారాహి అమ్మవారు ఒకరు. కాశీలోని క్షేత్రపాలికగా కూడా వారాహి అమ్మవారిని కొలుస్తారు. తంజావూరులోని బృహదీశ్వరాలయంలోని అమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. ఇక్కడ నల్లని రాతితో వరాహముఖంతో నిండుగా ఉగ్రరూపంలో ఉంటుంది అమ్మవారు. అదే కాశీలోని 6 చేతులతోని నీలిరంగులోని అమ్మవారు ఉంటుంది. ఈ 6 చేతుల్లో సుదర్శన చక్రాలతో, శంఖముతో, శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుండా దేశంలోని చాలా చోట్ల వారాహి అమ్మవారికి ఆలయాలున్నాయి. నేపాల్ ప్రజలు ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. బౌద్ధులు ఈ అమ్మవారిని వజ్రవారాహి అని, వజ్రముఖి అని పిలుస్తారు. వారాహి అమ్మవారిని ధైర్యానికి ప్రతీకగా కూడా కొలుస్తారు. ఈ వారాహి నవరాత్రులు చేయటం వలన భూతగాథాలు పరిష్కరించబడతాయి, కోర్టు కేసులు పరిష్కరించబడతాయి, కుటుంబంలో ఉన్న కలతలు లేదా చదువు రాకపోవడం, ఉద్యోగం లేకపోవడం మొదలైన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మనకి అన్ని విధాలా మంచి జరుగుతుంది. వారాహి పూజ చేయటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే 9 రోజులు 9 విధాలుగా వారాహి దేవిని పూజిస్తారు. మొదటి రోజు శ్రీ ఆదివారాహి దేవి. ఈమె విఘ్నాలను, ఆటంకాలను, ప్రతికూలతను నిర్మూలిస్తుంది. రెండో రోజు శ్రీ కిరాత వారాహి దేవి ప్రయోగ బాధలు మరియు దుష్ట గ్రహ పీడను నిర్మూలిస్తుంది. మూడో రోజు శ్రీ బృహద వారాహి దేవి. ఈమె శత్రుస్తంభన, శత్రువశీకరణను చేస్తుంది. 4వ రోజు శ్రీ లఘు వారాహి దేవి భయ నివారణ, రక్షణ, విజయాన్ని ఇస్తుంది. 5వ రోజు స్వప్న వారాహి దేవి త్రిలోక వార్త, స్వప్న దర్శనము జరుగుతుంది. 6వ రోజు శ్రీ శ్వేత వారాహి దేవి విద్య, జ్ఞానం, శీఘ్ర కార్యసిద్ధి, మోక్షము లభిస్తుంది. 7వ రోజు శ్రీ లక్ష్మీ వారాహి దేవి. ఈమె వలన ధనప్రాప్తి, రుణ విమోచనము జరుగుతుంది. 8వ రోజు శ్రీ ధూమ్రవారాహి దేవి. ఈమె వలన మృత్యుదోష నిర్మూలన, శత్రు ఉచ్చాటనము జరుగుతుంది. 9వ రోజు శ్రీ వజ్ర వారాహి దేవి. ఈమె వలన ఆరోగ్యము, పరాక్రమము, కుండలి జాగృతము జరుగుతాయి. ఈ 9 రోజులు ఈ విధంగా 9 రకాల వారాహి దేవుని పూజించడం వలన మనకి అన్ని విధాలా మంచి జరుగుతుంది.